చెక్ చేసినారు సార్, బ్రీత్ కూడా ఏం రాలేదు సార్. స్టేషన్ పారా అన్నాడు సార్. స్టేషన్ పారాని వల్గర్ భాష, లంజా కూడా అది ఇది అని మాట్లాడారు సార్. ఎందుకు సార్ తిడుతున్నారు, ఏం కారణం, అకారణంగా ఎందుకు తిడుతున్నారు సార్, కారణం నల్లగా తిట్టడానికి ఎందుకు అంటే కొట్టినాడు సార్. నీకు అన్నీ చెప్పాలన్నారా ఇప్పుడు అని చెప్పి కొట్టినాడు సార్. ఎస్ఐ నారాయణ సార్, ఎస్ఐ నారాయణ సార్. సెల్లు గుంజుకొని నా ఫోను నా కారులో తీసుకొచ్చి కారు అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఫోన్లు ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి సార్. నేను తెలుగుదేశం పార్టీలో ఉంటాను సార్, కార్యకర్తను సార్. పులివెందులే సార్. ఏం లేవు సార్, ఒక్క కేసు కూడా లేదు సార్ నా మీద, ఎటువంటి కేసు లేదు సార్ నా మీద. నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తాను సార్, మీకు కూడా తెలుసు సార్. నేను మీ దగ్గరికి కూడా 2-3 సార్లు వచ్చినా సార్. అంటే ఎవడైతే నాకేం రా అన్నాడు సార్. మా పెద్దవాళ్ళకి ఫోన్ చేస్తామంటే ఎవడరా వాడు వీడు మళ్ళీ మాట్లాడదాము, ఫస్ట్ జీబీ ఎక్కురా, ఇల్లుకు లంజా కూడా అది అని చెప్పి గలీజ్ మాటలు మాట్లాడాడు సార్. సార్ తిట్టాకండి సార్, అనవసరంగా ఎందుకు తిడతారు సార్, మేము ఏమైనా తప్పు చేసినామా, లేకుంటే ఏమన్నా నా మీద దొంగతనం ఏమైనా మేము చేసినామా సార్, ఎందుకు అనవసరంగా తిడతారంటే లంజా కూడా మమ్మల్ని క్వశ్చన్ అడుగుతావరా నువ్వు ఎదురుగా అని చెప్పి కొట్టినాడు సార్. స్టేషన్లో కానిస్టేబుల్ ఉంటే జుట్టు పట్టుకుని ఇడ్చుకొని పోయి గోడ కొట్టినాడు సార్, తలగంత పగిలింది. నా మీద ఏం కేసు కట్టలేదు సార్, రాలేదు సార్. బ్రీత్ చేసింటే బ్రీత్ కొట్టేసి వదిలేసినారు, బయట కూర్చోయినారు సార్. వాంతులు అయ్యి నాకు కళ్ళు ముబ్బులు వచ్చాయంటే నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను సార్. అక్కడ నుంచి పులివెందుల హాస్పిటల్కి వచ్చాను. పులివెందుల హాస్పిటల్లో వాళ్ళు ఏందో ఎక్స్రే ఎంఆర్ఐ చేయాలని చెప్పి కడప రిమ్స్ అక్కడ అందుబాటులో లేవని డాక్టర్లు సిటీ స్కాన్లో ఏం లేదు, ఇక్కడ చిట్లింది ఇదంతా, వాసింది ఇదంతా అని చెప్పినారు సార్. రెస్ట్ తీసుకొని